ఓకే. సో ఇక్కడ మనకి ఏంటండి ఎరే లిస్ట్ వర్సెస్ లింక్ లిస్ట్ అండి. ఓకేనా. ఇక్కడ మనకి ఏంటండి జనరల్గా ఓకే. సో ఎరే లిస్ట్, సో ఇట్ ఈస్ ఏ క్లాస్ అండి. అలాగే ఇక్కడ మనకి ఏంటండి లింక్ లిస్ట్, సో దిస్ ఈజ్ ఆల్సో ఏ క్లాస్ అండి. ఓకే సరే తీసేస్తే ఇక్కడ మనం ఏంటండి ఎరే లిస్ట్ అండ్ లింక్ లిస్ట్ బోత్ ఇంప్లిమెంట్స్ లిస్ట్ ఇంటర్ఫేస్ అండి. కాబట్టి ఇట్ మెయింటైన్స్ ఇన్సర్షన్ ఆర్డర్. ఓకే అండి. సో యాక్చువల్గా ఏంటంటే బోత్ ఆర్ ఇంప్లిమెంట్స్ ఓకేనా లిస్ట్ ఇంటర్ఫేస్ అండి. ఇంప్లిమెంట్స్ ఓకే అండి లిస్ట్ ఇంటర్ఫేస్ అండి. ఓకే అండి. సో ఇది కూడా ఏంటండి ఓకేనా ఇంప్లిమెంట్స్ ఓకేనండి. సో లిస్ట్ ఇంటర్ఫేస్ అండి. లిస్ట్ ఇంటర్ఫేస్. సో అలాగే ఇక్కడ ఏంటండి బోత్ ఆర్ మెయింటైన్స్ ఒక ఇన్సర్షన్ ఆర్డర్. ఎందుకంటే లిస్ట్ లో ఉన్న అన్ని కూడా మనకి ఏంటండి ఇట్ మెయింటైన్స్ ఇన్సర్షన్ ఆర్డర్ అండి. సో ఇన్సర్షన్ ఆర్డర్ ఈజ్ ప్రిజర్వ్డ్. ఓకే అండి. సేమ్ ఓకే అండి. ఇక్కడ కూడా మనకి ఏంటండి ఇన్సర్షన్ ఆర్డర్ ఈజ్ ప్రిజర్వ్డ్ అండి. మనం ఏదైతే ఆర్డర్లో ఇచ్చామో అదే ఆర్డర్లో వచ్చేస్తాయండి. అలాగే ఇంకో పాయింట్ ఏంటండి ఎరే లిస్ట్ అండ్ లింక్ లిస్ట్ ఓకేనా బోత్ ఆర్ నాన్ సింక్రొనైజ్డ్ క్లాసెస్ అండి. ఓకే అండి. సో నాన్ సింక్రొనైజ్డ్ అండి. ఓకే అండి. సో ఇది కూడా ఏంటండి నాన్ సింక్రొనైజ్డ్. సో అంటే ఏంటండి థ్రెడ్ సేఫ్ కాదని. ఓకే అండి. మల్టిపుల్ థ్రెడ్స్ సైమల్టేనియస్గా యాక్సెస్ చేస్తాయి. ఒకవేళ మనం సింక్రనైజ్ చేయాలి అనుకుంటే ఓకే అండి కలెక్షన్స్ అనే క్లాస్లో మనకి ఏంటండి కలెక్షన్స్ అనే క్లాస్లో మనకు మెథడ్ ఉంటుందండి సింక్రనైజ్డ్ లిస్ట్. ఓకేనా సింక్రొనైజ్డ్ లిస్ట్. ఓకే అండి సింక్రొనైజ్డ్ లిస్ట్ మెథడ్ ఉంటుంది. దీనికి మనం ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ ని పారామీటర్ కింద పంపించాలి. లిస్ట్ ఆబ్జెక్ట్ మనం ఏంటంటే పారామీటర్ కింద పంపించాలి. అప్పుడు అదేమవుతుందండి ఆ లిస్ట్ ఆబ్జెక్ట్ మనం ఏదైతే లిస్ట్ ఆబ్జెక్ట్ పంపించామో ఆ లిస్ట్ ఆబ్జెక్ట్ ఏమవుతుందండి సింక్రొనైజ్డ్ అవుతుందండి. సో అందుకనే మనం ఏమన్నామండి కలెక్షన్స్ క్లాస్ అండి, యూటిలిటీ క్లాస్ అండి టు ప్రొవైడ్ సమ్ ఒక అండి ఇన్ఫర్మేషన్ టు ఆల్ కలెక్షన్ క్లాసెస్ అండి, కలెక్షన్ ఆబ్జెక్ట్స్ అండి. ఓకే అండి. అదే విధంగా ఇక్కడ మనకి ఏంటండి సింక్రనైజ్ లిస్ట్లో అయితే ఉందో సింక్రనైజ్ లింక్ ఓకేనా ఇక్కడ లింక్ లిస్ట్ ఉంటుందండి. లింక్ లిస్ట్. ఓకే. సో నెక్స్ట్ ఇవి జనరల్గా బేసిక్గా ఓకే అండి లిస్ట్ ఎరే లిస్ట్ లింక్ లిస్ట్ బోత్ ఆర్ ఇంప్లిమెంట్స్ బై లిస్ట్ ఇంటర్ఫేస్ అండి. అలాగే ఇట్ మెయింటైన్స్ ఇన్సర్షన్ ఆర్డర్. బోత్ ఆర్ నాన్ సింక్రనైజ్డ్ క్లాసెస్ అండి. బోత్ ఆర్ నాన్ సింక్రనైజ్డ్. సరే తర్వాత ఓకే అండి మనం ఏమన్నామండి ఈ రెండు కూడా న్యూ కలెక్షన్ క్లాసెస్ అండి ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1.2. ఓకే తీసేస్తే ఎరే లిస్ట్ అనేది ఇంటర్నల్ గా ఏ డేటా సెక్షన్ ఫాలో అవుతుంది డైనమిక్ ఎరే టు స్టోర్ ద ఎలిమెంట్స్ అండి. ఓకే అండి. సో ఇంటర్నల్ ఎరే లిస్ట్ ఇంటర్నల్ ఇంప్లిమెంట్స్ యూజెస్ ఓకేనా డైనమిక్ ఎరే. సో డైనమిక్ ఎరే. సో ఓకే అండి టు స్టోర్ ద ఎలిమెంట్స్ అండి. సో టు స్టోర్ ద ఎలిమెంట్స్ అండి. ఓకే అండి. సో ఇక్కడ మనం ఏంటండి లింక్ లిస్ట్ లో మనం ఏమన్నామండి డబుల్ లింక్ లిస్ట్ అండి. డబుల్ ఓకేనా లింక్ లిస్ట్ అండి. ఓకే అండి టు స్టోర్ ద ఎలిమెంట్స్ బై యూజింగ్ డబుల్ లింక్ లిస్ట్ అండి. ఓకే. సో కంపేర్ టు ఓకేనండి లింక్ లిస్ట్ మ్యానిపులేషన్స్ అనేవి ఇన్ ఎరే లిస్ట్ స్లో అండి. ఓకేనండి. సో కంపేర్ టు లింక్ లిస్ట్ ఎరే లిస్ట్ లో మనకి ఏంటండి మ్యానిపులేషన్స్ అండి. సో అంటే ఎలిమెంట్స్ ఏమైనా రిమూవ్ చేయడం కానీ ఓకే అండి. సో అప్పుడు మనకి ఏమవుతుందండి ఒక ఐ మీన్ పెర్ఫార్మెన్స్ అనేది స్లో అవుతుందండి. ఓకేనా కంపేర్ టు ఓకే అండి లింక్ లిస్ట్ ఇట్ ఈస్ స్లో. ఓకేనా కంపేర్ టు ఎరే లిస్ట్ లింక్ లిస్ట్ ఈస్ ఫాస్టర్ దాన్ ఎరే లిస్ట్ అండి బికాస్ ఇట్ యూజెస్ డబుల్ లింక్ లిస్ట్ అండి. ఇంటర్నల్ గా మనకి షిఫ్ట్ ఆపరేషన్ ఏం ఎలా జరుగుతుందండి డబుల్ లింక్ లిస్ట్ యూజ్ చేసుకుని చేస్తుంది కాబట్టి
కంపేర్ టు ఎరే లిస్ట్ ఇట్ ఈస్ ఫాస్టర్. ఓకేనండి, కంపేర్ టు ఎరే లిస్ట్ ఇస్ ఫాస్టర్ అండి. అలాగే ఇంకొక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎరే లిస్ట్ క్లాస్ కెన్ యాక్ట్ యాజ్ ఏ లిస్ట్ ఓన్లీ. ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ ఓకేనా లిస్ట్ ఓన్లీ మీన్స్ లిస్ట్ ఇంటర్ఫేస్ కింద ఐ మీన్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ కింద మాత్రం అప్లై చేస్తుందండి. ఓకేనా, యాక్ట్ చేస్తుందండి. ఇట్ యాక్ట్స్ యాజ్ లిస్ట్ ఓన్లీ. ఓకేనా, బట్ లింక్డ్ లిస్ట్ అనేది సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఓకే అండి. సో లిస్ట్ యాజ్ వెల్ యాజ్ ఓకేనండి క్యూ. ఓకేనండి క్యూ. సో ఎందుకనంటే ఓకేనా ఈ క్యూ ఐ మీన్ డిక్యూ అనే ఇంటర్ఫేస్ ఒకటి ఉంటుందండి. క్యూకి సబ్ ఇంటర్ఫేస్ అండి డిక్యూ. సో దాని ఇంప్లిమెంటేషన్ క్లాస్ కింద లింక్డ్ లిస్ట్ పనిచేస్తుందండి. బోత్ ఎరే ఐ మీన్ లిస్ట్ ఇంటర్ఫేస్ కింద వర్క్ చేస్తుంది, లింక్డ్ ఐ మీన్ క్యూ కింద వర్క్ చేస్తుంది. అందుకే ఏంటంటే లింక్డ్ లిస్ట్ లో ఆపరేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ ఎలిమెంట్ రిమూవ్ చేయడం, లాస్ట్ ఎలిమెంట్ అంటే హెడ్ ఎలిమెంట్ రిమూవ్ చేయడం, టైల్ ఎలిమెంట్ రిమూవ్ చేయడం. ఓకే అండి, పుష్ పాప్. ఓకేనా, పుష్ పాప్. సో ఓకే అండి, ఇలాగ ఎలిమెంట్స్ మనం ఏంటంటే లిస్ట్ యాక్చువల్గా యాడ్ అంటే లిస్ట్ లో యాడ్ అవుతుందండి. యాడ్ ఫస్ట్, యాడ్ లాస్ట్ అని క్యూ అండి. పుష్ అంటే ఏంటంటే మనకి ఓకేనా స్టాక్ అండి. సో ఈ ఆపరేషన్స్ అనేవి ఓకేనా అప్లై అవుతాయండి. ఎందుకనంటే లింక్డ్ లిస్ట్ క్లాస్ అనేది ఓకేనా లిస్ట్ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేసుకుని వస్తుంది, క్యూని ఐ మీన్ డి క్యూని కూడా ఇంప్లిమెంట్ చేసుకుని వస్తుంది అండి. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే డి క్యూ. సో డి క్యూ అండి, డి క్యూ. ఓకే, సో తీసేస్తే నెక్స్ట్ ఏంటండి, సో ఎరే లిస్ట్ మనం దేనికి యూజ్ చేస్తాం, ఓకేనా లింక్ లిస్ట్ దేనికి యూజ్ చేస్తాం. సో జనరల్గా ఏంటండి ఎరే లిస్ట్ అనేది ఓకేనా ఈజ్ బెటర్ ఫర్ స్టోరింగ్ అండి. స్టోరింగ్ అండ్ యాక్సెసింగ్. ఇట్ ఈస్ బెటర్ అండ్ ఇట్ ఈస్ బెటర్ ఫర్ స్టోరింగ్ అండ్ యాక్సెసింగ్ అండి, యాక్సెసింగ్ ద ఎలిమెంట్స్ అండి. సో మరి వాట్ అబౌట్ లింక్ లిస్ట్ ఏంటండి, సో ఇట్ ఈస్ బెటర్ ఫర్ సో మ్యానిపులేటింగ్ ఓకే అండి ఎలిమెంట్స్ అండి. ఓకే, సో ఓకేనా ఎరే లిస్ట్ ఎప్పుడు వెళ్తాం అంటే స్టోరింగ్ అండ్ రిట్రైవల్ పర్పస్ కోసం ఎరే లిస్ట్ వాడతామండి. లేదు మ్యానిపులేషన్స్ అండి, రిమూవ్ చేయడం కానీ ఓకే అండి. సో డూప్లికేట్ ఐ మీన్ రిమూవ్ చేయడం కానివ్వండి, లేకపోతే ఐ మీన్ సార్టింగ్ పర్పస్ కోసం కానివ్వండి. సో మనం ఏంటంటే లింక్ లిస్ట్ క్లాస్ ఎక్కువ యూజ్ చేస్తామండి ఇన్ కేస్. ఓకేనా, సో ఇవి మెయిన్ డిఫరెన్సెస్ అండి ఎరే లిస్ట్ కి లింక్ లిస్ట్ కి. ఓకేనా, పాయింట్స్ ఏంటంటే నాన్ సింక్రనైజ్ కంపల్సరీ చెప్పాలి, ఇన్సర్షన్ ఆర్డర్ కంపల్సరీ ఉంటుంది, అలాగే ఈ రెండు కూడా ఏ ఇంటర్ఫేస్ ఇంప్లిమెంట్ చేసుకుంటాయి. అలాగే లింక్ లిస్ట్ అనేది ఇంకో ఇంటర్ఫేస్ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటుందండి డిక్యూ. సో కాబట్టి ఇట్ పెర్ఫార్మ్స్ ఓకేనండి లింక్ ఐ మీన్ బోత్ లిస్ట్ ఆపరేషన్స్ అండ్ క్యూ ఆపరేషన్స్ అండి. ఓకే అండి, అలాగే ఇంకోటి ఏంటండి ఇట్ ఈస్ బెటర్ ఫర్ స్టోరింగ్ అండ్ యాక్సెసింగ్ అండి. ఎరే లిస్ట్ అనేది, లింక్ లిస్ట్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ బెటర్ ఫర్ మ్యానిపులేటింగ్ ది డేటా అండి. సో అది అలా అలాగే మరి నాన్ సింక్రనైజ్డ్ అంటున్నాం అండి, బోత్ ఆర్ నాన్ సింక్రనైజ్డ్ అండి. మనం దాన్ని సింక్రనైజ్ చేయొచ్చా అని చేయొచ్చు అండి. సో జనరల్ గా మనకి ఏంటండి సో పబ్లిక్ క్లాస్ టెస్ట్ అండి. సో ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, ఎరే లిస్ట్ AL ఈక్వల్ టు ఓకే అండి న్యూ ఎరే లిస్ట్ AL ఈక్వల్ టు న్యూ ఎరే లిస్ట్ అన్నామండి సింపుల్ గా. ఓకే అండి, ఇప్పుడు ఇక్కడ కలెక్షన్స్ అనే క్లాస్ యూజ్ చేసుకోండి. కలెక్షన్స్ అనే క్లాస్ అండి, కలెక్షన్ అనేది ఇంటర్ఫేస్ అండి, ఎస్ పెడితే క్లాస్ అండి కలెక్షన్స్. ఓకేనండి, సింక్రోనైజ్డ్ ఓకేనండి. సో లిస్ట్
సింక్రనైజ్డ్ మ్యాప్, ఓకేనా, సింక్రనైజ్డ్ నావిగబుల్ మ్యాప్, సింక్రనైజ్డ్ నావిగబుల్ సెట్, ఓకేనా, సింక్రనైజ్డ్ సెట్, సింక్రనైజ్డ్ సార్ట్ మ్యాప్, సింక్రనైజ్డ్ సార్ట్ సెట్. సో మనకి ఇక్కడ ఏంటండి, మనం ఓకేనా లిస్ట్, లింక్ లిస్ట్, మీరు ఏంటండి దీన్ని ఓకేనండి సింక్రనైజ్ చేయడానికి యూజ్ చేస్తామండి, సింక్రొనైజ్డ్ లిస్ట్ అండి, సింక్రొనైజ్డ్ లిస్ట్. సో జనరిక్ టైప్ చెప్పలేదండి, జనరిక్ టైప్ చెప్పామనుకోండి అటువంటిది ఏమి ఉండదు. ఇంకా ఇక్కడ ఏంటంటే స్ట్రింగ్ అన్నాం అనుకోండి, డెలాస్ ఓన్లీ స్ట్రింగ్స్ అండి. సో ఎల్లో మార్క్స్ కూడా ఉండవు, అంటే వార్నింగ్స్ కూడా ఉండవు, మీకు వార్నింగ్స్ కూడా ఉండవు అండి, సింక్రనైజ్డ్ లిస్ట్. ఓకే. సో ఇన్ కేస్ ఒకవేళ లింక్ లిస్ట్ అంటున్నాం అండి, లింక్ లిస్ట్ ఓకేనా, ఇట్ ఈస్ ఏ క్లాస్ అండి. ఇక్కడ నేను ఏమంటున్నానండి, ఇంటీజర్ అంటున్నాను. సో ఇంటీజర్ అంటున్నానండి, ఇంటీజర్, ఓకే అండి. సో ఎల్ఎల్ ఈక్వల్ టు ఓకే అండి న్యూ, ఓకే అండి లింక్ లిస్ట్, న్యూ లింక్ లిస్ట్ అండి, ఓకే అండి, దట్స్ ఇట్. సో మనం ఇక్కడ ఏమంటున్నాం అండి, కలెక్షన్స్, ఓకేనా, కలెక్షన్స్ డాట్ సింక్రొనైజ్డ్, ఓకే అండి సింక్రొనైజ్డ్ లిస్ట్ ఆర్ సింక్రొనైజ్డ్, ఓకే అండి కలెక్షన్, ఓకే అండి సింక్రొనైజ్డ్ కలెక్షన్ ఎల్ఎల్, ఓకే అండి. సో ఇలా మనం ఏంటండి, ఇంకా వేరే కలెక్షన్ ఆబ్జెక్ట్ ఏదైనా ఉంటే ఇక్కడ ఏంటండి సింక్రనైజ్డ్ కలెక్షన్, కలెక్షన్ ఆబ్జెక్ట్ ని ఇది ఏం చేస్తుందండి, సింక్రనైజ్ చేస్తుందండి. అంటే ఎట్ ఏ టైం ఓన్లీ సింగిల్ థ్రెడ్ మాత్రమే యాక్సెస్ చేయగలదు, ఓకేనా. ఇందాక అక్కడ మెథడ్ రాంగ్ రాసామండి, సింక్రనైజ్డ్ కలెక్షన్, ఓకే అండి, సింక్రనైజ్డ్ లింక్ లిస్ట్ అన్నాం కదా, ఇక్కడ సింక్రనైజ్డ్ కలెక్షన్ అండి. సో ఇది, సో కానండి ఇన్ కేస్ వెక్టార్ కి ఎరే లిస్ట్ కి డిఫరెన్స్ అడిగినప్పుడు వెక్టార్ ఈజ్ సింక్రొనైజ్డ్, ఎరే లిస్ట్ ఈజ్ నాన్ సింక్రొనైజ్డ్ అండి. మరి ఎరే లిస్ట్ ని సింక్రొనైజ్ చేయొచ్చా అని అడిగితే చేయొచ్చండి, ఓకేనా. ఎలాగా, సో కలెక్షన్స్ క్లాస్ లో ఉన్న సింక్రొనైజ్డ్ కలెక్షన్ ఆర్ సింక్రొనైజ్డ్ లిస్ట్ ఆ మెథడ్స్ యూజ్ చేసుకుని మనం ఏం చేస్తామండి, సింక్రొనైజ్ చేయొచ్చండి. ఎప్పుడైతే సింక్రొనైజ్డ్ అయిందో సింగిల్ థ్రెడ్ మాత్రం ఎట్ ఎ టైం యాక్సెస్ చేయగలదండి, దట్స్ ఇట్. ఇది యాక్చువల్గా ఏంటి అంటే డిఫరెన్సెస్ బిట్వీన్ ఎరే లిస్ట్ అండ్ లింక్డ్ లిస్ట్ అండి. సో ఆల్రెడీ మనం ప్రోగ్రామ్స్ చూసామండి, ఆల్రెడీ మనం ఏంటండి, సో ప్రోగ్రామ్స్ చూసాం, ఓకే అండి, ఎరే లిస్ట్కి లింక్డ్ లిస్ట్కి. సో నో ప్రాబ్లం అండి, ఓకే. సో సార్టింగ్ ఉందండి, సార్టింగ్ చూద్దాం, ఓకే అండి. మనకి ఈ యొక్క వెక్టర్ స్టాక్ కూడా అయిపోతే ట్రీ సెట్ కూడా, ఐ మీన్ సెట్ ఇంప్లిమెంటేషన్ కూడా అయిపోయినాయి అనుకోండి, అప్పుడు మీకు ఏంటండి సార్టింగ్ ఎలా చేయాలి, నార్మల్ న్యాచురల్ సార్టింగ్ ఎలా చేయాలి, ఓకే అండి, కస్టమైజ్ సార్టింగ్ ఆర్డర్ సార్టింగ్ ఎలా చేయాలి, ఓకే అండి, ఓకే. సో నెక్స్ట్ మనకి ఏంటండి వెక్టార్ అండి, సో వెక్టార్ క్లాస్. సో జనరల్గా మనకి ఏంటండి లిస్ట్ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్లో మనకి ఏంటండి రెండు క్లాసులు, ఓకే అండి. మనం ఏమన్నామండి, లెగసీ కలెక్షన్ క్లాసెస్ అన్నామండి, మనం ఏమన్నామండి లెగసీ కలెక్షన్ క్లాసెస్ అన్నాం. ఆ లెగసీ కలెక్షన్ క్లాసెస్లో ఒకటి ఏంటండి వెక్టార్, అంటే ఏంటండి ఇవి, సో ఇట్ ఈస్ ఏ క్లాస్, లిస్ట్ ఇంప్లిమెంటేషన్ క్లాస్, ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1.0 అండి, ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1.0, ఓకే. సో అలాగే ఇట్ ఈస్ ఏ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ అండి, ఓకే అండి. సో ఇట్ ఈస్ మెయిన్ ఏంటంటే వెక్టర్ ఈజ్ సింక్రొనైజ్డ్, ఓకే అండి, వెక్టర్ ఈజ్ సింక్రొనైజ్డ్ అండి, వెక్టర్ ఈజ్ సింక్రొనైజ్డ్. సో ఇక్కడ మనకి ఏంటండి, ఒక్క నిమిషం, సో ఏవైతే పాయింట్స్ ఉన్నాయో సో ఇంట్రడ్యూస్డ్ వెర్షన్ ఏంటంటే 1.0 అండి, ఓకేనా, 1.0. సో జనరల్గా మనం ఏంటండి, ఇక్కడ జావా ఏపీఐ, సో జావా ఏపీఐ, ఓకేనా, జావా డాట్ యూటిల్ ప్యాకేజ్, జావా డాట్ యూటిల్ ప్యాకేజ్. సో దీంట్లో మనకి ఏంటండి వెక్టార్ ఆర్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్, లిస్ట్ని క్లిక్ చేస్తే దాని ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ ఇవన్నీ కూడా వెక్టార్, స్టాక్, ఎరే లిస్ట్, లింక్ లిస్ట్ అండి, ఓకే అండి. వెక్టార్ మీద క్లిక్ చేసాం అనుకోండి, సో దాని పేరెంట్ క్లాస్ ఏంటండి అబ్స్ట్రాక్ట్ లిస్ట్ అండి, దాని పేరెంట్ క్లాస్ అండి అబ్స్ట్రాక్ట్ కలెక్షన్, సో దాని పేరెంట్ క్లాస్ ఏంటండి ఒక ఆబ్జెక్ట్.
తీసేస్తే ఓకేనా దాని సబ్ అక్కడ ఇంప్లిమెంటేషన్ ఇంటర్ఫేస్ అనేది లిస్ట్ ఇంటర్ఫేస్ అండి. ఓకే, లిస్ట్ ఇంటర్ఫేస్. అలాగే ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1.0 జేడీకే 1.0 అండి. లెగసీ కలెక్షన్ క్లాస్ అండి, లెగసీ కలెక్షన్ క్లాస్. ఓకే, సో ఇంట్రడ్యూస్ 1.0. ఇక్కడ హెట్రోజినియస్ అండ్ హోమోజినియస్ అలౌడ్ అండి. డూప్లికేట్స్ ఆలో అలౌడ్ అండి. ఇన్సర్షన్ ఆర్డర్ ఇస్ ప్రిజర్వ్డ్ అండి. అలాగే నల్ ఇన్సర్షన్ పాసిబుల్ అవుతుంది. ఓకేనా, అలాగే ఆల్ మెథడ్స్ ఆర్ ఏంటండి సింక్రోనైజ్డ్ అండి. సో ఆల్ మెథడ్స్ ఆర్ సింక్రోనైజ్డ్ అండి. సో అలాగే ఇక్కడ ఏంటండి, ఇక్కడ ఇంటర్నల్ గా అండర్లయింగ్ డేటా స్ట్రక్చర్ ఏంటి అంటే, సో ఇట్ యూజెస్ డైనమిక్ ఎరే అండి. సో డైనమిక్ ఎరే, ఓకే అండి. సో అండర్లైన్ ఓకేనా కెన్ గ్రో అండ్ ష్రింక్ ఇట్స్ సైజ్ అండి. ఓకేనా, సో బై యూజింగ్ డైనమిక్ ఎరే. సో ఓకే, తర్వాత ఇటరేటర్స్ అండి. ఇక్కడ లిస్ట్ ఇటరేటర్ అప్లై అవ్వదండి. ఓకే, యూనివర్సల్ కర్సర్ ఇటరేటర్. ఓకే, ఇంకోటి ఏంటంటే ఎనిమిరేషన్. ఇంకోటి ఏంటండి ఎనిమిరేషన్. సో ఎన్యూమరేషన్ అండి. సో ఓకేనా, ఇది ఇంటర్ఫేస్ అండి. ఇటరేటర్ అండ్ లిస్ట్ ఇటరేటర్, సారీ ఇటరేటర్ ఎన్యూమరేషన్ అండి. ఎన్యూమరేషన్ అనేది ఏంటి అంటే లెగసీ కలెక్షన్ క్లాసెస్ లో ఉన్న డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి యూజ్ చేసే కర్సర్ అండి ఎన్యూమరేషన్. ఓకే అండి, ఇది. సో తీసేస్తే ఒక కన్స్ట్రక్టర్స్. వాట్ అబౌట్ కన్స్ట్రక్టర్స్ అండి? సో మనం ఏంటండి వెక్టార్ క్లాస్ కన్స్ట్రక్టర్స్కి వెళ్ళామనుకోండి. సో వెక్టార్ ఇనిషియల్ కెపాసిటీ ఇంక్రిమెంట్. ఓకేనండి, తర్వాత ఒక్క నిమిషం అండి. ఓకే అండి, సో ఇది యాక్చువల్గా ఓకేనా వెక్టార్ అంటే ఏంటండి జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. సో కన్స్ట్రక్టర్స్కి వెళ్ళాం అనుకోండి. కన్స్ట్రక్టర్స్, ఓకే అండి. సో వెక్టార్ అంటే జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. తర్వాత ఏంటండి వెక్టార్ విత్ కలెక్షన్ అండి. వెక్టార్ విత్ కలెక్షన్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆబ్జెక్ట్ కూడా మనం పెట్టొచ్చు అండి. ఓకేనా, వెక్టార్ విత్ కలెక్షన్. ఓకే అండి, సో వెక్టార్ విత్ ఇనిషియల్ కెపాసిటీ అండి. ఓకేనా, లేదా వెక్టార్ ఇనిషియల్ కెపాసిటీ. ఓకే అండి, కెపాసిటీ ఇంక్రిమెంట్ కూడా ఇచ్చుకోవచ్చు అండి. జనరల్ బేసిక్ రెండు మనం యూజ్ చేస్తాం. సో వెక్టార్ ఓకే అండి జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. లేదు మనం ఏంటంటే కలెక్షన్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి కూడా వెక్టార్ ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు అండి, నో ప్రాబ్లం. ఓకే, సో తర్వాత వాట్ అబౌట్ మెథడ్స్ అండి? ఇక్కడ ఎలిమెంట్స్ యాడ్ చేయడానికి యాడ్ మెథడే. ఎలిమెంట్స్ యాడ్ చేయడానికి ఏంటండి, సో యాడ్ మెథడ్. సో మనకి ఏంటండి ఎలిమెంట్స్ యాడ్ మెథడ్స్ అండి. సో ఎలిమెంట్స్ యాడ్ చేయడానికి ఏంటండి యాడ్ మెథడ్. సో తర్వాత ఏంటంటే మీరు స్పెసిఫిక్ పొజిషన్లో మనం యాడ్ చేయాలనుకుంటే సేమ్ మనకి అదే ఉన్న మనకి ఏదైతే మెథడ్ ఉందో అదే మెథడ్ అండి. ఓకేనా, మనకి ఏంటంటే మనకు కావాల్సిన పొజిషన్లో మనం యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే అండి, ఫస్ట్ ఇండెక్స్ ఇస్తాం, తర్వాత ఎలిమెంట్ అండి. ఓకే, సో తర్వాత యాడ్ ఆల్ అండి. యాడ్ ఆల్ ఇక్కడ ఏంటంటే మనం యాడ్ ఆల్ మెథడ్, యాడ్ ఆల్. ఓకే అండి, సో ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, ఇక్కడ కలెక్షన్ ఆబ్జెక్ట్ అండి. ఇక్కడ ఏంటంటే కలెక్షన్ ఆబ్జెక్ట్. అలాగే ఏంటండి యాడ్ ఆల్ ఇక్కడ ఏంటంటే మనం ఇండెక్స్ అండి. ఇంట్ ఓకేనా ఇండెక్స్ అంటే కలెక్షన్ ఆబ్జెక్ట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు సేమ్ యాజ్ ఇట్ ఈస్ లిస్ట్ ఆపరేషన్స్ అని అండి యాడ్ ఆల్. ఇక్కడ మీరు చూడండి యాడ్ ఎలిమెంట్, దిస్ ఇస్ ద ఓల్డ్ మెథడ్. ఓకే అండి, సో ఓకే అండి దిస్ ద ఓల్డ్ మెథడ్. యాక్చువల్గా ఏంటంటే యాడ్ ఎలిమెంట్ ఇది మనం ఏంటంటే యాడ్ చేయడానికి యూజ్ చేసే మెథడ్ అండి యాడ్ ఎలిమెంట్. ఓకే, సో యాడ్ ఎలిమెంట్. సో కెపాసిటీ తెలుసుకోవాలనుకుంటే ఓకే అండి కెపాసిటీ మెథడ్. ఓకే నా దాని కెపాసిటీ తెలుసుకోవాలనుకుంటే రిటర్న్ ద కెపాసిటీ ఆఫ్ దిస్ వెక్టర్ అండి. ఓకే నా కెపాసిటీ మెథడ్. సో సారీ, తర్వాత యాడ్ చేసాం కదా, యాడ్ చేసిన తర్వాత రిమూవ్ చేయడానికి మనకి ఏంటంటే రిమూవ్ చేయడానికి క్లియర్ మొత్తం ఎలిమెంట్స్ ఆబ్జెక్ట్ ఉంటుంది, మొత్తం ఎలిమెంట్స్ ఏమవుతాయండి ఓకేనా క్లియర్ అయిపోతాయి, క్లియర్ మెథడ్. సో తర్వాత ఏంటండి రిమూవ్. ఓకేనా రిమూవ్, సో ఆర్ ఐజేకేఎల్ఎం రిమూవ్.
సో రిమూవ్ ఓకేనండి ఇండెక్స్, రిమూవ్ ఆబ్జెక్ట్, రిమూవ్ ఆల్ కలెక్షన్, రిమూవ్ ఆల్ ఎలిమెంట్స్. చూడండి యాక్చువల్గా ఏంటంటే 1.0లో క్లియర్ అవేమి లేవు, యాక్చువల్గా రిమూవ్ ఆల్. సో యాక్చువల్గా క్లియర్, రిమూవ్ ఒక ఇండెక్స్, రిమూవ్ ఆబ్జెక్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే కలెక్షన్ ఇంటర్ఫేస్ నుంచి వచ్చిన మెథడ్స్ అండి అవి. ఓకే, మరి రిమూవ్ ఒక ఆల్ ఎలిమెంట్స్ అంటే ఏంటండి, ఇది ముందే ఉన్నది. రిమూవ్ ఆబ్జెక్ట్, రిమూవ్ ఎలిమెంట్, సారీ రిమూవ్ ఎలిమెంట్ ఆబ్జెక్ట్, రిమూవ్ ఎలిమెంట్ ఎట్ ఇండెక్స్ అండి. ఇవేంటండి ఈ మూడు మెథడ్స్ కూడా ఏంటండి మనకి ఒక ఓల్డ్ కలెక్షన్ క్లాసెస్ లో ఉన్నవండి. ఓకే, సో రిమూవ్ ఆల్, రిమూవ్ ఎలిమెంట్, రిమూవ్ ఎట్ ఇండెక్స్ అండి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇది రాస్తున్నానండి, ఓకేనా, రిమూవ్ ఎట్ ఇండెక్స్. ఓకే, సో రిమూవ్ మెథడ్స్ క్లియర్. ఓకే, ఏంటంటే రిమూవ్ ఇండెక్స్ అన్నానండి. సో అదే విధంగా ఓకేనండి మనం రిమూవ్ ఆబ్జెక్ట్, రిమూవ్ ఎలిమెంట్, ఓకే నెట్ ఆబ్జెక్ట్ బేస్డ్ ఆన్ ఆబ్జెక్ట్ అండి, రిమూవ్ ఆబ్జెక్ట్ అండి. ఓకే, సో తర్వాత రిమూవ్ ఆల్ ఎలిమెంట్స్. సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ ఓకే అండి క్లియర్ మెథడ్. క్లియర్ అంటే మొత్తం ఎలిమెంట్స్ క్లియర్ అయిపోతాయి, అలాగే రిమూవ్ ఆల్ ఎలిమెంట్స్ అంటే మొత్తం ఎలిమెంట్స్ క్లియర్ అయిపోతాయండి, రిమూవ్ ఆల్ ఎలిమెంట్స్. ఓకే, ఈ మూడు ఏంటంటే లెగసీ. సో ఇక్కడ మీరు రిమూవ్ ఓకే అండి, సో ఎట్ ఇండెక్స్, ఇండెక్స్ ని బేస్ చేసుకుని రిమూవ్ చేయడం, ఇండెక్స్ ని బేస్ చేసుకుని రిమూవ్ చేయడం. ఓకేనా, రిమూవ్ ఓకే అండి ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకుని రిమూవ్ చేయడం, ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకుని రిమూవ్ చేయడం అండి. ఓకే అండి, సో తర్వాత ఏంటండి ఓకేనా, రిమూవ్ ఆల్ అంటే ఏంటంటే మనం యాడ్ ఆల్ అన్నాం చూడండి. సో రిమూవ్ ఆల్ ఒక కలెక్షన్ లో ఉన్న ఓకేనా ఇంకో కలెక్షన్ ఆబ్జెక్ట్ ని, లేదు ఒక కలెక్షన్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని కూడా ఒకవేళ వేరే కలెక్షన్ లో ఉంటే సో దాంట్లోంచి రిమూవ్ చేయడానికి రిమూవ్ ఆల్ యూజ్ చేస్తామండి, రిమూవ్ ఆల్. ఓకే అండి, ఇది ఆర్ ది మెథడ్స్ ఫర్ రిమూవింగ్ అండి, ఇది ఆర్ ది మెథడ్స్ ఫర్ రిమూవింగ్. ఓకే, సో తర్వాత సెట్ ఎలిమెంట్. ఓకే అండి, ఇండెక్స్ లో మనం సెట్ చేయొచ్చు, తీసేయండి సైజ్. ఓకే అండి, దాని సైజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తామండి, కెపాసిటీ సైజ్. ఓకే అండి, సార్ట్ చేసేయండి, సబ్ లిస్ట్ టూ ఎరే మనం ఆల్రెడీ చూసామండి. ఓకేనా, కలెక్షన్ ని ఎరేలోకి మార్చడానికి టూ ఎరే. ఓకేనా, టూ స్ట్రింగ్ మీద ఆల్రెడీ చూసామండి, ట్రిమ్ టు సైజ్ టూ ఎరే. ఓకేనా, ఇంకేమున్నాయండి, సో రిమూవ్ ఆల్. సో లిస్ట్ ఇటరేటర్. ఓకే అండి, సో లిస్ట్ ఇటరేటర్ అండి ఇది ఏంటండి, లిస్ట్ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ ఏదైతే ఉందో ఓకే అండి మనకి ఏంటంటే కరసర్. ఓకే అండి, కరసర్ లిస్ట్ ఇటరేటర్. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్సో ఓకే అండి కరసర్. మనకి ఏమంటే లిస్ట్ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ మీద మనకి ఏంటంటే ఇటరేటర్ లిస్ట్ ఇటరేటర్ రెండు అప్లై అయితే ఉన్నాం కదా, అలాగే ఇక్కడ ఏంటండి ఓకేనా ఒకవేళ ఈజ్ ఎంటీ ఓకేనా వెక్టర్ అనేది వెక్టర్ అనేది ఎంటీ అవునా కాదా, ఈజ్ ఎంటీ. సో తర్వాత మనకి ఏంటండి ఎలిమెంట్స్, ఇండెక్స్ ఆఫ్ అండి. ఓకే అండి మనం ఒక ఆబ్జెక్ట్ ఇచ్చామనుకోండి అది ఏ ఇండెక్స్ లో ఉంది, ఓకేనా ఇండెక్స్ ఆఫ్ గెట్. ఒక ఇండెక్స్ ఇచ్చామనుకోండి దాంట్లో ఉన్న ఎలిమెంట్ మనం గెట్ చేసుకోవచ్చు అండి, మన ఆ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ ని మనం గెట్ చేసుకోవచ్చు అండి, గెట్ మెథడ్. ఓకేనా, ఫస్ట్ ఎలిమెంట్ ఓకే అండి ఫస్ట్ ఎలిమెంట్ ఓకే అండి లాస్ట్ ఎలిమెంట్. ఓకే అండి లాస్ట్ ఎలిమెంట్. సో ఈక్వల్స్ ఎలిమెంట్స్. దిస్ ఈస్ ద ఎన్యూమరేషన్ ఆబ్జెక్ట్, మీన్స్ లెగసీ కలెక్షన్ క్లాసెస్ మీద అప్లై అయ్యే ఇటరేటర్ అండి ఇది, లెగసీ కలెక్షన్ క్లాసెస్ మీద అప్లై అయ్యే ఇటరేటర్. ఎన్యూమరేషన్ రిటర్న్ టైప్ ఏంటంటే ఎన్యూమరేషన్. ఓకేనా, మెథడ్ ఏంటంటే ఎలిమెంట్స్ అనే మెథడ్ ని ఒక వెక్టర్ ఆబ్జెక్ట్ మీద కాల్ చేస్తే మనకి ఎన్యూమరేషన్ ఆబ్జెక్ట్ వస్తుందండి. ఆ ఎన్యూమరేషన్ ఆబ్జెక్ట్లు ఏముంటాయండి, వెక్టర్ లో ఉన్న డేటా అంతా ఉంటుంది. ఆ డేటాను మనం ఏం చేస్తామండి అక్కడ ఇటరేట్ చేస్తామండి, దట్స్ ఇట్. ఓకే, ఎలిమెంట్ ఎట్ ఇండెక్స్. ఓకేనా, ఇండెక్స్ ఆఫ్ అంటున్నాం చూడండి. ఓకేనా, ఎలిమెంట్ ఎట్ ఇండెక్స్.
ఇండెక్స్ ఆఫ్ ఒక ఎలిమెంట్ అండి. సో ఇవి లెగసీ ప్రతిదానికి ఒక మీకు ఏంటండి, సో న్యూ కలెక్షన్ లో మెథడ్ ఉంటుందండి. ఎలిమెంట్ ఎట్ అన్నామా, మనకేంటండి ఇండెక్స్ ఆఫ్ సంథింగ్ అన్నామా, ఓకే అండి. సో ఇండెక్స్ ఆఫ్ సంథింగ్, ఓకే. సో ఇక్కడ మనం ఏంటండి ఎలిమెంట్ ఎట్, ఈ ఇండెక్స్ లో ఉన్న ఆబ్జెక్ట్ ఏంటి, ఓకేనా. ఈ ఆబ్జెక్ట్ ఏ ఇండెక్స్ లో ఉంది, ఆ ఆబ్జెక్ట్ ఏ ఇండెక్స్ లో ఉంది, ఓకే. సో ఇంకేమున్నాయండి ఎలిమెంట్ ఎట్. సో కంటైన్స్ ఆల్, ఆల్రెడీ చూసిందే ఇవి, ఓకే అండి. కంటైన్స్ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ ఆ వెక్టర్ లో ఉందా లేదా ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తామండి. కంటైన్స్ ఆల్, ఓకే అండి. ఇక్కడ ఏంటండి కలెక్షన్, సో కలెక్షన్ అనేది, ఓకేనండి, టోటల్ కలెక్షన్ ఆబ్జెక్ట్ అనేది ఇంకొక వెక్టర్ లో ఉందా లేదా, కంటైన్స్ ఆల్ అండి, కంటైన్స్ ఆల్. సో కంటైన్స్ ఆల్, కలెక్షన్ ఆబ్జెక్ట్ ఉందా లేదా అని, క్లియర్, కెపాసిటీ, యాడ్ ఎలిమెంట్ సంథింగ్. సో దే ఆర్ ది మెథడ్స్ అండి, ఓకేనా. కామన్ గా యూజ్ చేసే మెథడ్స్ అండి వెక్టార్. సో దిస్ ఇస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ వెక్టార్ అండి, ఓకేనండి. సో యాడ్ మెథడ్, యాడ్ ఎలిమెంట్ సంథింగ్ ఇవన్నీ కూడా ఏంటంటే యాడ్ చేయడానికి, ఓకేనండి. సో తర్వాత ఎలిమెంట్స్, అలాగే ఇంకా ఇన్సెట్ ఆప్షన్ ఇంకెక్కడైనా ఉందో, ఇన్సెట్ మెథడ్, ఇన్సెట్ ఎలిమెంట్, ఓకే అండి. సో ఆబ్జెక్ట్ ఇండెక్స్ అండి, ఇన్సర్ట్ ద స్పెసిఫైడ్ ఆబ్జెక్ట్ యాజ్ ఎ కాంపోనెంట్ దిస్ వెక్టర్ అట్ ద స్పెసిఫైడ్ ఇండెక్స్. మనకేంటండి యాడ్, యాడ్ మెథడ్ విత్ ఇండెక్స్ అన్నామా, అలాగే మనం ఏంటండి ఓకేనా ఇన్సెట్ ఆబ్జెక్ట్ విత్ ఓకేనా సమ్ లొకేషన్ అండి, సో ఇన్సెట్ ఎలిమెంట్ ఎట్ అండి. సో దే ఆర్ ది మెథడ్స్, ఓకే, దట్స్ ఇట్. ఫర్ ఈచ్ ఎలిమెంట్ తీసేయండి, ఫస్ట్ ఎలిమెంట్, లాస్ట్ ఎలిమెంట్, ఓకే. సో ఇవి మెథడ్స్ అండి, ఇవన్నీ కూడా మనం ఏంటండి వెక్టార్ మీద అప్లై చేయొచ్చు, ఓకే అండి. సో అది అలాగే బై డిఫాల్ట్ వెక్టార్ ఏంటంటే సింక్రొనైజ్డ్ అండి, ఓకేనా. అండర్లైన్ డేటా స్ట్రక్చర్ ఏంటండి డైనమిక్ ఇటరేటర్, ఇంకోటి ఏంటండి లిస్ట్ ఇటరేటర్, లిస్ట్ ఇటరేటర్ అండ్ ఎన్యూమరేషన్. దీస్ ఆర్ ది 3 కర్సర్స్ అప్లై ఫర్ వెక్టార్ అండి, ఓకేనా. ఇంట్రడ్యూస్ ఇన్ 1.0 అండి, లెగసీ కలెక్షన్ క్లాస్ అండి, లెగసీ కలెక్షన్ క్లాస్ అండి. సో లెగసీ కలెక్షన్ క్లాస్ అండి, దట్స్ ఇట్. సో ఒకసారి మనం ఏంటండి ప్రోగ్రామ్ చూద్దాం, చూడండి. సో వెక్టార్ అంటున్నాం అండి, వెక్టార్ నేను జనరిక్ టైప్ తీసేసుకుంటున్నానండి, స్ట్రింగ్ అని, ఓకే. స్ట్రింగ్ సంథింగ్ వి ఈక్వల్ టు, ఓకేనండి, న్యూ వెక్టార్ స్ట్రింగ్ టైప్, ఓకే. సో యాక్చువల్గా ఏంటండి మనం లెగసీ కలెక్షన్ క్లాస్ యూజ్ చేసుకుంటే యాడ్ ఎలిమెంట్ ఇది వాడాలి, ఓకేనండి. లెగసీ ఒకవేళ ఇది ఏంటండి సింక్రొనైజ్డ్ అండి, ఇది సింక్రొనైజ్డ్ అండి. సో యాడ్ ఎలిమెంట్ ఇక్కడ మనకి ఏంటంటే ఇది లెగసీ కలెక్షన్ దాంట్లో ఉన్నదండి, ఓకేనా. సో కాబట్టి ఇది ఏంటంటే సింక్రొనైజ్డ్ మెథడ్ అండి. సో అంత ఎందుకు మనం మెథడ్ యొక్క సింటాక్స్ చూడొచ్చండి. ఇక్కడ మనం ఏంటండి మెథడ్ యొక్క సింటాక్స్ చూస్తే తెలిసిపోతుంది మనకు ఆటోమేటిక్ గా, ఏదండి యాడ్ ఎలిమెంట్ అన్నాం కదా, ఓకే అండి. సో ఇక్కడ మనకి ఇక్కడ మనం చూపించలా, విండోస్ ప్లస్ ఆర్ సిఎండి, ఓకే అండి, సిఎల్ఎస్ జావా పి జావా డాట్, ఓకేనండి, యూటిల్ డాట్ వెక్టార్, ఓకే. సో ఇక్కడ యాడ్ ఎలిమెంట్ వెక్టార్ సింక్రొనైజ్డ్, ఇక్కడ చూడండి ఓకేనా. కొన్ని మెథడ్స్ మాత్రం మనకు ఏంటంటే సింక్రొనైజ్డ్ అండి, యాడ్ ఎలిమెంట్, ఇదిగోండి యాడ్ ఎలిమెంట్ సింక్రొనైజ్డ్ మెథడ్ అండి. మనం ఆల్రెడీ మల్టీ థ్రెడింగ్ లో సింక్రొనైజ్డ్ మెథడ్ చూసామండి, ఓకేనా. ఎట్ ఏ టైం సింగిల్ థ్రెడ్ మాత్రమే యాక్సెస్ చేయగలదు. ఆ థ్రెడ్ అది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏమవుతుందండి ఇంకో థ్రెడ్ యాక్సెస్ అవుతుందండి, సింక్రొనైజ్డ్ మెథడ్,
ఓకేనా, థ్రెడ్ సేఫ్టీ. ఓకే అండి, వెక్టర్ ఈజ్ సింక్రొనైజ్డ్ అండి, సింక్రొనైజ్ కెపాసిటీ సైజ్. ఓకేనండి, అలాగే ఇక్కడ ఏంటండి యాడ్ ఎలిమెంట్ అన్నాం, తర్వాత ఇక్కడ యాడ్ ఆల్. ఓకే అండి, కలెక్షన్ ఆబ్జెక్ట్. ఓకే అండి, తర్వాత యాడ్ ఆల్ కంటైన్స్ ఆల్. ఓకే అండి, అన్ని కూడా సింక్రనైజ్డ్ మెథడ్స్ అండి. ఓకే, ఇటరేటర్. ఓకేనా, లిస్ట్ ఇటరేటర్. ఓకే అండి, సో మనకి ఏంటండి అన్ని కూడా సింక్రనైజ్డ్ అండి. ఓకేనా, టూ స్ట్రింగ్ మెథడ్ సింక్రనైజ్డ్. ఓకేనండి, సో కంటైన్స్ ఆల్ సింక్రనైజ్డ్. సో క్లియర్. ఓకే అండి, రిమూవ్. సో యాడ్ ఎలిమెంట్, యాడ్ స్పెసిఫిక్ పొజిషన్. ఓకే అండి, సో తర్వాత టు ఏరే సింక్రొనైజ్డ్. ఓకే అండి, రిమూవ్ ఆల్ సింక్రొనైజ్డ్. సో రిమూవ్ ఎలిమెంట్ సింక్రొనైజ్డ్, యాడ్ ఎలిమెంట్. ఓకేనా, తీసేయండి. ఇన్సర్ట్ ఎలిమెంట్, రిమూవ్ ఎలిమెంట్. ఓకేనా, ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్. తర్వాత ఎలిమెంట్ ఎట్. ఓకేనా, ఇండెక్స్ లో. ఓకేనండి, తర్వాత యాడ్ ఆల్, ఇదిగోండి ఎలిమెంట్స్ ఎనిమరేషన్ ఆబ్జెక్ట్. ఓకే అండి, ఎలిమెంట్స్ ఈజ్ ఎంటీ సైజ్ కెపాసిటీ. ఓకేనా, సో ఇవన్నీ కూడా ఏంటంటే సింక్రనైజ్డ్ అండి. సో ఇది, సో ఇలా కూడా మనం ఏంటండి ప్రొఫైల్ చూడొచ్చు కదండి. ఇది ఇప్పుడు ఒకసారి మనం ఏంటంటే ఇక్కడ ఎలిమెంట్ అంటున్నాం కదా, అన్ని స్ట్రింగ్సే కదండి, స్ట్రింగ్ తీసుకోండి. మనం ఏమన్నామండి, జావా వి డాటా. ఓకే అండి, సో యాడ్. చూడండి అక్కడ స్ట్రింగ్ వచ్చింది, ఇండెక్స్ స్ట్రింగ్ అండి. తర్వాత కలెక్షన్ ఆబ్జెక్ట్, మీరు వేరే కలెక్షన్ ఆబ్జెక్ట్ ని యాడ్ చేయాలనుకున్న అవి కంపల్సరీ స్ట్రింగ్సే అయి ఉండాలి. యాడ్ ఆల్. ఓకేనా, స్పెసిఫిక్ పొజిషన్, యాడ్ ఎలిమెంట్. మీరు ఏ మెథడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. నేను యాడ్ అంటున్నానండి, ఇక్కడ ఏమంటున్నానండి, సంథింగ్ పైథాన్ అంటున్నానండి, సంథింగ్ పైథాన్ అంటున్నాను. ఓకే అండి, వి డాటా యాడ్ సంథింగ్ మనం ఏమంటున్నానండి, సి లాంగ్వేజ్ అంటున్నానండి. ఓకే అండి, సంథింగ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానండి, వెక్టర్ ఆబ్జెక్ట్ ని మనం ఏం చేస్తున్నాం, ప్రింట్ చేస్తున్నాం. సో ఇంటర్నల్ గా టూ స్ట్రింగ్ మెథడ్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల యాక్చువల్ గా మనం ఏంటంటే ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేస్తే ఏమవుతుందండి, క్లాస్ నేమ్ ఎట్ ద రేట్ హ్యాష్ కోడ్ ప్రింట్ అవుతుంది. బట్ మనం ఏంటంటే ఇంటర్నల్ గా ఏంటంటే మీన్ వెక్టర్ క్లాస్ లో కూడా మనకి ఏంటి టూ స్ట్రింగ్ మెథడ్ ఉంది. సో టూ స్ట్రింగ్ మెథడ్, ఇదిగోండి టూ స్ట్రింగ్ మెథడ్ స్ట్రింగ్ మనకి ఏంటంటే అది ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల ఇంటర్నల్ గా ఏంటండి మీకు డేటా అనేది. ఓకేనా, సో రిప్రజెంటేషన్ అనేది ఓకేనా ప్రింట్ అవుతుందండి, దాంట్లో ఏదో డేటా ఉందో ఆ డేటా ప్రింట్ అవుతుందండి. ఓకేనా, స్క్వేర్ బ్రాకెట్స్ మీకు ఏంటి డేటా అనేది ప్రింట్ అవుతుంది. మనం ఏదైతే ఆర్డర్లో ఇచ్చామో అదే ఆర్డర్లో వస్తుందండి. యాక్చువల్గా జేపీ ఓకేనా అసెండింగ్ ఆర్డర్ అనుకుందాం, బట్ సి అనేది ఏంటండి స్టార్టింగ్ లో ఉంటుంది జే కన్నా ముందు. ఇట్ ఫాలోస్ ఇన్సర్షన్ ఆర్డర్. మనం ఏదైతే ఆర్డర్లో ఇచ్చామో అదే ఆర్డర్లో అండి. తర్వాత వి డాటా. ఓకేనండి, యాడ్ ఎట్ అ స్పెసిఫిక్ లొకేషన్. నేనేంటండి ఓకేనా వన్ లొకేషన్ లో అంటే పైథాన్ ప్లేస్ లో నేను ఏం చేస్తున్నానండి, ఓకేనా ఇక్కడ సి హ్యాష్ అంటున్నానండి, సి హ్యాష్. ఓకే, సో తర్వాత వి డాటా యాడ్, వి డాటా యాడ్. సో యాడాలు వాడొచ్చు, యాడాలు వాడాలంటే ఇంకో కలెక్షన్ తీసుకోవాలి. ఓకే అండి, సో దట్స్ ఇట్ అండి, ఇక్కడ ఆపేద్దాం. ఆల్రెడీ మనం ఏంటండి కలెక్షన్ యాడాలకి మనం కలెక్షన్ ఆల్రెడీ ఎరీ లిస్ట్ లింక్ లిస్ట్ లో చూసాం. ఇక్కడ నేను ఏమంటున్నానండి మళ్ళీ జావా అంటున్నాను, ఇట్ అలౌస్ డూప్లికేట్స్ అండి, ఆ పాయింట్ కూడా చూసుకోవాలి, ఇట్ అలౌస్ డూప్లికేట్స్ అండి. ఓకే అండి, సో జావా ఇట్ అలౌస్ డూప్లికేట్స్ అండి. అలాగే ఇట్ అలౌస్ నల్ ఇన్సర్షన్ యాడ్. ఓకే అండి, మనం ఏమంటున్నాం అండి నల్. ఓకే అండి, నల్. ఓకే, సో నల్. సో డూప్లికేట్స్ కాబట్టి ఇంకోసారి కూడా నల్ యాడ్ చేసుకోవచ్చు అని కావాలంటే, ఇంకోసారి కూడా మనం ఏంటంటే నల్ యాడ్ చేసుకోవచ్చు అని కావాలంటే. ఓకే, ఇంకోసారి కూడా మనం ఏంటండి నల్ యాడ్ చేసుకోవచ్చు అండి. సో ఇట్ అలౌస్ డూప్లికేట్స్ అండి. సో మనం ఏంటండి యాక్చువల్గా దీన్ని సార్టింగ్ చేయాలండి. సార్టింగ్ టెక్నిక్స్ అనేవి మనం ఒక నార్మల్గా ఈ కలెక్షన్ ఐ మీన్ ఈ కలెక్షన్స్ అన్ని చూసిన తర్వాత అన్ని కలెక్షన్స్ మనం ఏంటంటే ఒక అప్లై చేద్దామండి. న్యాచురల్ సార్టింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్. ఓకే అండి, లేదు కస్టమైజ్డ్ సార్టింగ్ ఆర్డర్ మనం కస్టమైజ్ చేయొచ్చు అండి. ఓకే అండి, కస్టమైజేషన్ మనం చేయొచ్చు అండి. ఓకేనా, సో యాక్చువల్గా అయితే మనకి ఏంటండి మెథడ్స్ ఉంటాయి. మనం ఏంటండి కలెక్షన్స్ క్లాస్లో ఉన్న మెథడ్ని, ఓకే అండి, లేదు ఇక్కడ మనకి సార్ట్ ఉందండి. ఓకేనా, ఇదేంటండి కస్టమైజ్డ్ సార్టింగ్ ఆర్డర్.
సార్ట్ మెథడ్ ఉంది, బట్ ఇంప్లిమెంట్ కంపారేటర్ ఇంటర్ఫేస్ అండి. కంపారేటర్ ఇంటర్ఫేస్ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేసి దాన్ని మనం క్లాస్ కింద అప్లై చేయాలండి. సో జనరల్ గా మనకి ఏంటండి, నార్మల్ గా కలెక్షన్స్ అంటే ఏంటి అయిపోయిన తర్వాత ఒక టోటల్ ఓవరాల్ గా అన్ని కలెక్షన్స్ కి ఓకే అండి సార్టింగ్ ఎలా మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో న్యాచురల్ సార్టింగ్ ఆర్డర్ జనరల్ గా ఏంటండి ఇలా ఉంది. ఓకే, ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, ఇది అయిపోయిన తర్వాత కలెక్షన్స్ క్లాస్ ఒకటి ఉంది కదా అండి, కలెక్షన్స్ క్లాస్. సో దీంట్లో మనకి ఏంటండి సార్ట్ మెథడ్ ఉంటుందండి. మనకి ఏంటండి సార్ట్ మెథడ్ ఉంటుందండి. ఓకే అండి, సార్ట్ మెథడ్. సో ఇక్కడ మనం ఏంటండి, ఓకేనా, లిస్ట్ ఆబ్జెక్ట్ మనం పంపించాలి. లిస్ట్ ఆబ్జెక్ట్ మనం పంపించాలండి. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఏముంటుందో. సిసౌట్ మనం ఏమంటున్నాం అండి, సో వి అంటున్నాం అండి. ఓకేనా, ఐ మీన్ లిస్ట్ ఇంటర్ఫేస్ ఇంప్లిమెంటేషన్ క్లాస్. ఓకేనా, క్లాస్ అండి. ఇక్కడ చూడండి లిస్ట్, దాని ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఆబ్జెక్ట్ అండి. అంటే వెక్టార్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ కదా అండి, దాన్ని పంపించాం. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనండి, నల్ పాయింటర్ వచ్చింది. ఎందుకనండి, మనకి నల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి, నల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఏంటండి ఇక్కడ కంపారిజన్ జరుగుతుందండి. దీనికి కంపారిజన్, దీనికి కంపారిజన్, దీనికి కంపారిజన్. సో మనం చెప్పుకున్నాం అండి, నల్తో కంపారిజన్ చేయకూడదు. నల్తో మనం ఏంటంటే కంపారిజన్ చేయకూడదు. ఒకవేళ నల్తో కంపేర్ చేస్తే మనకు వచ్చే ఎక్సెప్షన్ ఏంటండి, రన్ టైమ్ ఎక్సెప్షన్, నల్ పాయింటర్ ఎక్సెప్షన్. సో ఫర్ దట్ యూ హ్యావ్ టు ఓకే అండి మనం ఏంటండి కస్టమైజ్ చేయాలి. సో ఇవన్నీ చూద్దాం అండి ఒకసారి. ఇక్కడ ఇది తీసేసాం అనుకోండి. సో ఇప్పుడు చూడండి, ఇది డిఫాల్ట్గా అసెండింగ్ ఆర్డర్ వచ్చేస్తుందండి. డిఫాల్ట్గా ఏమొస్తుందండి, అసెండింగ్ ఆర్డర్ వచ్చేస్తుందండి. ఓకేనా. సో ఇలా కాకుండా నాకు డిసెండింగ్ ఆర్డర్ కావాలి అనుకుంటే, అసెండింగ్ ఆర్డర్ వచ్చేస్తుందండి. డిసెండింగ్ ఆర్డర్ కావాలనుకుంటే మనం ఏమంటామండి, కలెక్షన్స్ క్లాస్లో ఉన్న ఓకేనండి. సో ఇక్కడ చూడండి సార్ట్ మెథడ్, ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, ఓకే అండి లిస్ట్ ఆబ్జెక్ట్. ఓకే అండి. సో తర్వాత మనం ఏమంటున్నాం అండి, కంపారేటర్ ఆబ్జెక్ట్ మనం పంపించాలండి. కంపారేటర్ ఆబ్జెక్ట్ ని మనం పంపించాలండి. సో చూద్దాం, వచ్చిన దాన్ని మనం ఏం చేస్తామని రివర్స్ చేయాలి. ఇక్కడ సో కలెక్షన్స్ డాటా ఓకే అండి. సో రివర్స్ ఆర్డర్ ఓకేనా అండి, రివర్స్ ఆర్డర్. ఓకే, రివర్స్ లిస్ట్. సో ఆల్రెడీ మనకి ఏంటండి, ఓకేనా, అది సార్టింగ్ జరిగిపోయిందండి. సార్టింగ్ జరిగిపోయింది కాబట్టి మనం ఏమంటున్నాం అండి, దాన్ని రివర్స్ చేసాం. ఓకే అండి, సిస్ అవుట్ ఓకే అండి వి అన్నాం అనుకోండి. సో మనకి ఏమొచ్చిందండి, యాక్చువల్గా ఏంటండి, సార్ట్ అంటే అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయిపోయింది. సార్ట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం అండి, మనకి కలెక్షన్స్ క్లాస్లో రివర్స్ మెథడ్ ఉంది. అదేంటంటే మీకు ఓకేనా, యాజ్ ఇట్ ఈజ్ ఉన్న లిస్ట్ని రివర్స్ చేస్తుంది. బట్ రివర్స్ చేసే ముందు మనం ఏం చేసామని సార్టింగ్ చేసేసాం. రివర్స్ చేసే ముందు మనం ఏం చేసాం, సార్టింగ్ చేసేసాం. ఒకవేళ సార్టింగ్ చేయలేదనుకోండి, మీకు యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఎలా అయితే ఉందో దాన్ని రివర్స్ చేస్తుందండి అంతే. రివర్స్ అనేది ఏంటండి, జస్ట్ ఎలిమెంట్స్ ని రివర్స్ చేస్తుంది అంతేనండి, సార్టింగ్ చేయదు. మనం ఏం చేసాం, ముందు సార్టింగ్ చేసేసాం. సో సార్ట్ మెథడ్ ఏం చేస్తుందండి, అసెండింగ్ ఆర్డర్ లో సార్టింగ్ చేసేస్తుందండి. ఓకేనా, సార్ట్ చేసిన తర్వాత మనం రివర్స్ చేసాం అనుకోండి, అదేమవుతుందండి, డిసెండింగ్ ఆర్డర్ అయిపోతుందండి ఆటోమేటిక్ గా. ఓకే సరే, ఈ సార్టింగ్ చూద్దాం అండి, సార్టింగ్ టెక్నిక్స్. ఓకేనా, అంటే మనం ఏంటండి న్యాచురల్ సార్టింగ్ ఎలా చేస్తాం, కస్టమైజ్ ఎలా చేస్తాం. సరే తీసేయండి. ఇది ఎలిమెంట్స్ యాడ్ చేయడానికి అండి, ఎలిమెంట్స్ మనం యాడ్ చేయడానికి అండి. సరే, సో యాడ్ ఎలిమెంట్ యాడ్ ఆల్ కూడా వాడచ్చు, నో ప్రాబ్లం, తీసేయండి. ఇప్పుడు యాడ్ చేసిన ఎలిమెంట్స్ మనం ఏం చేస్తున్నాం అండి, రిమూవ్ చేయాలి అంటే, యాడ్ చేసిన ఎలిమెంట్స్ మనం ఏంటంటే రిమూవ్ చేయాలి అంటే, సో వి డాట్ మనకేంటండి రిమూవ్, వి డాట్ రిమూవ్ ఇండెక్స్ ప్రొవైడ్ చేయొచ్చండి, రిమూవ్ ఆబ్జెక్ట్ ప్రొవైడ్ చేయొచ్చండి, రిమూవ్ ఎలిమెంట్ అండి, రిమూవ్ ఎలిమెంట్ ఎట్. సో రిమూవ్ ఇండెక్స్ అన్నాం అనుకోండి, 1 ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ రిమూవ్ చేద్దాం అనుకుందాం. సో వి డాట్ రిమూవ్ అన్నాం అనుకోండి, రిమూవ్ ఎలిమెంట్ ఎట్ అన్నాం అనుకోండి, ఇది కూడా ఇండెక్స్ అండి, సెకండ్ ఇండెక్స్ లో ఎలిమెంట్ రిమూవ్ చేయడం. అలాగే వి డాట్ రిమూవ్ మనం ఏంటంటే ఆబ్జెక్ట్ పెట్టొచ్చండి. ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్ట్,
స్ట్రింగ్స్ కదా, డైరెక్ట్గా స్ట్రింగ్ రాసేయచ్చు అండి. సో నేను ఏమంటున్నానండి, జావా అంటున్నాను. ఓకే అండి, నేను ఏమంటున్నాను, జావా అంటున్నానండి. సో వీ డాట్ మనం ఏమంటున్నాం అండి, రిమూవ్. ఓకే అండి, రిమూవ్ ఎలిమెంట్. సో ఎలిమెంట్ ఎట్ అంటే ఓకేనా, ఇండెక్స్ లో ఉన్నది. ఎలిమెంట్ అంటే ఆబ్జెక్ట్ అండి. మనం ఏమంటున్నాం అండి, సి హ్యాష్ అంటున్నాం అండి. మనం ఏమంటున్నాం అండి, సి హ్యాష్ అంటున్నాం. ఇక్కడ ఇంకొక 4 ఆబ్జెక్ట్స్ యాడ్ చేయండి. ఓకే అండి, సో C++. ఓకేనండి, ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, సో PHP. ఓకే అండి, సో మనం ఏమంటున్నాం అండి, HTML. ఓకే, ఎల్ఎస్ ఇక్కడ సెమీకోలన్ మిస్ అయ్యాం కదా. సో అయిపోయిన తర్వాత మనం ఏమంటున్నాం అండి, సిస్ అవుట్ వి అంటున్నాం అండి. సిస్ అవుట్ వి అంటున్నాం. సో మనం ఏంటండి, ఎలిమెంట్స్ అనేవి రిమూవ్ అయినాయి. ఓకే, సో రివర్స్ ఏం చేసామండి, రివర్స్ ఏం చేయలేదు కదా, రిమూవ్ ఎలిమెంట్ సంథింగ్. ఓకే అండి, సో ఎలిమెంట్స్ ఇవ్వండి. ఫస్ట్ ఏమన్నామండి, మీకు ఫస్ట్ ఎలిమెంట్లో ఏముందండి, సి హ్యాష్ ఉందండి. 0లో జావా, సి హ్యాష్లో ఏముందండి, సారీ ఇండెక్స్ 1లో ఏముందండి, సి హ్యాష్ అండి. ఓకే, సి హ్యాష్ అయిపోయిన తర్వాత జావా ఒక ఫస్ట్ ఇండెక్స్లో ఏముంది, పైథాన్ ఉందండి. సెకండ్ ఇండెక్స్లో ఏముంటుందండి, సి లాంగ్వేజ్ ఉంటుంది. సి హ్యాష్ వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ ఇండెక్స్లో ఏముంటుంది, సి లాంగ్ ఉంటుందండి. ఓకేనండి, సో సి లాంగ్ కూడా వెళ్ళిపోయిందండి. తర్వాత మళ్ళీ మనం ఏమన్నామండి, జావా, ఓకేనా, పైథాన్, C++ సంథింగ్ ఉన్నాయండి. సో దాంట్లో మళ్ళీ మనం ఏమన్నామండి, జావాని తీసేయన్నాం. సో ఓకేనండి, ఇక్కడ ఏంటంటే మన ఇట్ ఎలస్ డూప్లికేట్స్ కదా, ఫస్ట్ అక్కరెన్స్ ఆఫ్ ఎలిమెంట్ ఆఫ్ జావా ఇట్ రిమూవ్స్ అండి. సో జావా రిమూవ్ అయిపోయింది. తర్వాత సి హ్యాష్ రిమూవ్ చేయమన్నామండి. సో మరి సి హ్యాష్ తర్వాత ఉందా అండి, ఓకేనండి, లేదు. ఇక్కడ మనం ఏమంటున్నామండి, సి హ్యాష్ మళ్ళీ అక్కడ ఉందా అని, లేదండి. ఓకేనండి, సో ఎలిమెంట్ ఓకేనా, అక్కడ మనకి ఏంటండి, ఎటువంటి ఎర్రర్ త్రో చేయదండి, జస్ట్ అంతే. ఉంటే రిమూవ్ చేస్తుందో లేదు. సో ఇది యాక్చువల్గా ఏంటి అంటే, ఎలిమెంట్స్ రిమూవ్ చేయడానికి మనం యూజ్ చేసే ఆపరేషన్స్ అండి. రిమూవ్ ఆల్ కూడా వాడచ్చు అండి. బట్ ఏంటండి, రిమూవ్ ఆల్ అన్నాం అనుకోండి, మనం ఏంటండి ఆల్రెడీ ఒక కలెక్షన్కి ఒక వెక్టర్ క్రియేట్ చేసుకోండి. ఈ వెక్టర్ లోంచి ఆ వెక్టర్ ఆబ్జెక్ట్స్ ని రిమూవ్ చేయాలి అనుకుంటే రిమూవ్ ఆల్ వాడొచ్చు అండి. సరే తీసేస్తే ఇంకేముందని, మనకి క్లియర్ మెథడ్ ఉంది. సో క్లియర్ మెథడ్, సో క్లియర్ మెథడ్ ఏం చేస్తుందండి, వి డాట్ క్లియర్ అన్నాం అనుకోండి, సో మొత్తం ఎలిమెంట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. ఓకేనా, కాసేపు దీన్ని కామెంట్లో పెట్టి నేను ఇక్కడ ఏమంటున్నానండి, వి డాట్ ఓకే అండి, రిమూవ్. ఓకే అండి, సో రిమూవ్ ఓకే అండి ఆల్, సారీ రిమూవ్ ఆల్ ఎలిమెంట్స్. సో రిమూవ్ ఆల్ ఎలిమెంట్స్ అండి. క్లియర్ అనేది ఏంటంటే 1.2, రిమూవ్ ఆల్ ఎలిమెంట్స్ అనేది 1.0. ఓకే అండి, రిమూవ్ ఆల్ ఎలిమెంట్స్ అండి. ఓకే అండి, ఇది కూడా ఏం చేస్తుందండి, మొత్తం ఎలిమెంట్స్ రిమూవ్ చేస్తుందండి. మొత్తం ఎలిమెంట్స్ ని రిమూవ్ చేస్తుందండి. ఇవి కూడా మనం అప్లై చేయొచ్చు అండి. ఓకే, సో తీసేస్తే ఇంకేమున్నాయండి మనకి, ఈ వెక్టర్ ఎంటీ అవునా కాదా, ఇక్కడ ఏమంటున్నాం అండి, ఈజ్ ఎంటీ. సో ఈజ్ ఎంటీ అనేది రిటర్న్ టైప్ ఉంది కాబట్టి, ఐ మీన్ అదర్ దాన్ వైడ్, మీరు ఏదైనా రిటర్న్ టైప్ ఉంటే దాన్ని మనం డైరెక్ట్ గా మనం ఏంటండి, ఎస్ఓపి స్టేట్మెంట్ లో రాసేయచ్చు అండి. ఎంటీ కాదు కాబట్టి ఫాల్స్ అండి. ఓకేనా, సిస్ అవుట్ మనం ఏమంటున్నాం అండి, వి డాట్ సైజ్ అండి, దాని సైజ్ ఎంత. ఓకేనండి, వి డాట్ సైజ్. ఓకే, రిటర్న్ టైప్ ఉంటే డైరెక్ట్ గా మీరు ఏంటంటే ఎస్ఓపి స్టేట్మెంట్ లో రాసేయచ్చు అండి. సో ఇంకేం మెథడ్స్ ఉన్నాయండి, కెపాసిటీ ఓకేనా, గెట్ ఓకేనా, టు ఏరే ఓకేనా, ఇంకా ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్ ఏంటి, సిస్ అవుట్ వి డాట్ ఫస్ట్ ఎలిమెంట్. ఓకే అండి, సిస్ అవుట్ వి డాట్ లాస్ట్ ఎలిమెంట్. ఫస్ట్ ఎలిమెంట్ జావా, లాస్ట్ ఎలిమెంట్ కూడా జావానే ఉంది. ఓకేనా, రెండు జావానే, ఎందుకంటే లాస్ట్ లో కూడా జావా ఉంది, ఇక్కడ ఇదే ఉంది. ఇక్కడ ఏమంటున్నానండి, కోర్ జావా అన్నా అనుకుందాం. సో జావా, కోర్ జావా. ఓకే, సో ఎలిమెంట్ ఎట్ ఇండెక్స్ సంథింగ్ తీసేయండి. ఓకేనా, నెక్స్ట్ కరసర్స్ అండి. నెక్స్ట్ మనకి ఏంటండి, కరసర్స్.
యాక్చువల్గా ఏంటండి ఇక్కడ మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేస్తున్నాం అండి. ఆబ్జెక్ట్ ని యాక్చువల్గా ప్రింట్ చేస్తామని ప్రింట్ చేయం. ఓకేనా? either బై యూజింగ్ ఫర్ ఈచ్ లూప్. ఇక్కడ ఏంటండి మల్టిపుల్ ఆపరేషన్స్ ఉన్నాయండి. ఫర్ ఈచ్ లూప్ ద్వారా మనం ఏంటండి ఇటరేట్ చేయొచ్చండి. స్ట్రింగ్ s:\v అన్ని స్ట్రింగ్ టైపే కదా, కాబట్టి స్ట్రింగ్ అన్నామండి. సిస్ అవుట్ మనం ఏమంటున్నాం అండి, ఓకేనా, ఎస్ అండి. స్ట్రింగ్ టైప్ కాబట్టి ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చామండి. వెక్టర్ వి అన్నాం. ఇక్కడ అన్ని స్ట్రింగ్సే కాబట్టి స్ట్రింగ్ అండి. ఒకవేళ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయనుకోండి, అంటే హెట్రోజినియస్ టైప్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఇక్కడ మనం ఆబ్జెక్ట్ ఇవ్వాలి. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ ఇవ్వాలండి. దిస్ ఇస్ ద వన్ వే టు ఒక ట్రావెల్స్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ఏ కలెక్షన్ అండి ఫర్ ఈచ్ లూప్. మీరు చూడండి, ఫర్ ఈచ్ లూప్ రాశారనుకోండి, ఇది ఈ ఒక్క విధానమైనా మనం ట్రావెల్స్ చేయడానికి ఇంక వేరే విధంగా లేవంటారు. అప్పుడు లిస్ట్ ఇటరేటర్ వాడతాం, లిస్ట్ ఇటరేటర్ వాడతాం. ఇంకా వెక్టర్ కాబట్టి ఇంకేమి లేవా అంటే ఎన్యూమరేషన్, అది కూడా వాడచ్చు అండి. ఇక్కడ నేను ఏమంటున్నానండి, సో వి డాట్ ఇటరేటర్, సో ఇది ఏం రిటర్న్ చేస్తుందండి, ఐటీఆర్ అంటే ఇటరేటర్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుందండి. ఇక్కడ మనం ఏమంటున్నాం, ఐటీఆర్ అంటున్నాం. ఇక్కడ కర్సర్ పెడితే ఆటోమేటిక్గా అదే వేరియబుల్ క్రియేట్ చేసుకుంటుంది. ఐటీఆర్ విత్ స్ట్రింగ్ అండి, జనరిక్ టైప్ చెప్పాం కాబట్టి. సో మనం ఏం చేస్తున్నాం అండి, వైల్ లూప్. సో ఎలిమెంట్స్ ఉన్నాయా లేవని చెక్ చేయడానికి మనకి ఏంటండి, ఐటీఆర్ ఇటరేటర్ లో ఉన్న మెథడ్, ఓకేనా, హ్యాస్ నెక్స్ట్ మెథడ్. ఒకవేళ మీకు ఏంటండి నెక్స్ట్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే, సో ఇట్ రిటర్న్స్ ట్రూ అండి. ఒకవేళ ట్రూ రిటర్న్ చేస్తే, సో ఇట్ గోస్ టు, ఓకేనా, లోపలికి వెళ్ళి మనకి ఏం చేస్తుందండి, ఒక్కొక్క ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుందండి నెక్స్ట్ మెథడ్. ఓకేనా, రిటర్న్స్ నెక్స్ట్ మెథడ్ అండి. సారీ ఇట్ రిటర్న్స్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ అండి. ఓకేనా, బై యూజింగ్ నెక్స్ట్ మెథడ్. దీని రిటర్న్ టైప్ ఏంటండి, మనం జనరిక్ టైప్ చెప్పేసాం కాబట్టి స్ట్రింగ్ ఆబ్జెక్ట్ వస్తుందండి. ఓకేనా, నో ప్రాబ్లం. ఓకే, లేదా డైరెక్ట్గా ఎస్ఓపిలో రాసేయచ్చండి. ఇక్కడ నేను ఏమంటున్నానండి, సో ఇలా రాసాను. ఇలా కూడా మనం ఏంటంటే ట్రావర్స్ చేయొచ్చు. ఇక్కడ 2 టైమ్స్ మనకి డేటా ప్రింట్ అయిందండి. ఇక మనం ఏమంటున్నాం అండి, ప్రింట్ అన్నాం అనుకోండి, జస్ట్ ప్రింట్ అన్నాం అనుకోండి, ఒకే లైన్ లో ప్రింట్ అవుతుంది, వదిలేయండి. సో ప్రింట్ ఎలన్ అంటున్నాను. ఓకేనా, ప్రింట్ ఎలన్ లేదు ప్రింట్ అని. ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, ఎస్ ప్లస్, ఓకే అండి, సో సంథింగ్ ఇలా అన్నాం అనుకోండి, స్ట్రింగే కదా, మీకు ఏమవుతుందండి, ఓకేనండి, అదే లైన్లో యాడ్ అవుతుంది. సో తర్వాత ఇది ప్రింట్ అయిపోయిన తర్వాత, ఓకే అండి, సిస్ అవుట్ మనం ఏమంటున్నాం అండి, జస్ట్ సిస్టమ్ డాట్ ఆర్డర్ ప్రింట్ అన్నాం. తర్వాత ఏంటంటే ఇక్కడ ప్రింట్, ఓకే అండి, ఇక్కడ ఏమంటున్నాం అండి, ప్లస్ ఇలా అన్నాం అనుకోండి, రెండు కూడా 2 లైన్లో వస్తాయండి. ఓకేనా, సో ఇది స్ట్రింగే కాబట్టి మనం ఏంటంటే ఇంకో స్ట్రింగ్ కంకాటినేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో తర్వాత మళ్ళీ ఏమంటున్నాం అండి, ఇంకొక లైన్లోకి రావాలనుకుంటే సిస్ అవుట్, ఓకే అండి, సో తర్వాత మళ్ళీ ఏమంటున్నాం అండి, వి డాట్ లిస్ట్ ఇటరేటర్. సో ఇది ఏం చేస్తుందండి, ఓకేనా, లిస్ట్ ఇటరేటర్ కదా, ఐటీఆర్, ఓకేనండి, సో 1 ఈక్వల్ టు లిస్ట్ ఇటరేటర్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుందండి. లిస్ట్ ఇటరేటర్ ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుందండి. మళ్ళీ వైల్ లూప్. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి ఇటరేటర్ కి లిస్ట్ ఇటరేటర్ కి. సో ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్ యూ హ్యావ్ టు యూజ్ ఇటరేటర్, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ యూ హ్యావ్ టు యూజ్ లిస్ట్ ఇటరేటర్. ఓకే అండి, సో ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, వైల్ లూప్. ఇక్కడ ఏంటంటే హ్యాస్ మోర్ ఎలిమెంట్స్, హ్యాస్ ప్రీవియస్ ఐటీఆర్ డాటా హ్యాస్ నెక్స్ట్. ఓకే అండి, హ్యాస్ నెక్స్ట్. అలాగే ఓకే అండి, సారీ ఐటీఆర్ 1 కదా, ఐటీఆర్ 1 డాటా, ఓకేనా, హ్యాస్ నెక్స్ట్ అండి. ఈ రెండు అప్లై చేయొచ్చు. మనం హ్యాస్ నెక్స్ట్ అన్నామండి. ఓకే అండి, ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, ఐటీఆర్ 1 డాట్, ఓకేనండి, నెక్స్ట్ వాడాం కాబట్టి నెక్స్ట్ మెథడ్ అండి, లేకపోతే ప్రీవియస్ మెథడ్ అండి. ఓకే అండి, ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, స్ట్రింగ్ ఎస్ అండి. ఓకే, సిస్ అవుట్ మనం ఏమంటున్నాం అండి, ఎస్ అంటున్నాం అండి. ఓకే, ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, సో ప్లస్, ఓకే, మీకు ఏమైందండి, బై యూజింగ్ లిస్ట్ ఇటరేటర్ ఆల్సో యూ కెన్ ఇటరేట్ ద డేటా అండి, యూ కెన్ ఇటరేట్ ద డేటా. ఓకే, సో తర్వాత మనకేంటండి మెయిన్ ఇదండి. ఓకే అండి, సిస్ అవుట్, ఓకే అండి, ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, వి డాట్ ఎలిమెంట్స్,
సో ఎలిమెంట్స్, ఓకేనా. ఎన్యూమరేషన్ ఆబ్జెక్ట్ ఎలా తెస్తారు, లేకపోతే ఇటరేటర్ ఆబ్జెక్ట్ని ఎలా తెస్తారు, లేకపోతే లిస్ట్ ఇటరేటర్ ఆబ్జెక్ట్ని ఎలా తెస్తారు అంటే, ఏదైతే కలెక్షన్ క్లాస్ ఉందో ఆ క్లాస్లో ఏంటండి ఆ కర్సర్ ఆబ్జెక్ట్స్ రావడానికి మెథడ్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి. మనం ఏంటండి ఇంటర్ఫేస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం. మరి దాని ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తుంది, దాంట్లో ఉన్న మెథడ్స్ ఎలా యాక్సెస్ చేయాలి. దాని ఇంప్లిమెంటేషన్ క్లాస్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామండి. ఒకవేళ దాని ఇంప్లిమెంటేషన్ క్లాస్ కూడా యాబ్స్ట్రాక్ట్ క్లాస్ అయితే ఆ యాబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామండి. ఇన్హెరిటెన్స్ లో యాబ్స్ట్రాక్షన్ దగ్గర. ఓకే అండి. సో అందుకని ఊప్స్ అనేది ఇంపార్టెంట్ అందుకని. ఓకే అండి. కంపల్సరీ అన్ని టచ్ అవుతాయండి. ITR 2 అంటున్నాం అండి. సో ఇక్కడ మీరు చూడండి, ఇది ఎన్యూమరేషన్ ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుందండి. దట్స్ ఇట్. సో ఇక్కడ ఏంటండి వైల్ లూప్. ఓకే అండి. ఇక్కడ మళ్ళీ మెథడ్స్ మారుతాయండి. ఎందుకని మనం యూజ్ చేసేది ఎన్యూమరేషన్ ఆబ్జెక్ట్ కదా. ఓకే అండి. ITR2 data has more elements. It is the method to find the next element ఉందా లేదని ఫైండ్ అవుట్ చేయడానికి. ఒకవేళ ఉంటే ఇట్ రిటర్న్స్ ట్రూ అండి. అప్పుడు ఒకవేళ ఉంటే ఆ ఉన్న ఆబ్జెక్ట్ మనం ఏం చేయాలండి, రిటర్న్ చేయాలి. ఓకే అండి. సో దానికి మనం ఏం వాడతామండి, నెక్స్ట్ ఎలిమెంట్. ఇదేం చేస్తుందండి, నెక్స్ట్ ఎలిమెంట్ రిటర్న్ చేస్తుందండి. సో అది ఏ టైప్ అండి, మనం ఆల్రెడీ జనరిక్ టైప్ చెప్పేసాం కదా, స్ట్రింగ్ టైప్. అంతే, అయిపోయింది. ఓకే. సో సిస్ అవుట్ మనం ఏమన్నా ఇక్కడ, సో ఏమంటున్నాం అండి, ఎస్. ఓకే అండి. ప్లస్. ఓకే అండి. సో డబుల్ కోట్స్ ఓపెన్ క్లోజ్. దట్స్ ఇట్, అయిపోయింది. ఇదండి. These are the 4 ways iterating traversing the data from the vector object అండి. సో జనరల్గా ఏంటండి, ఫర్ ఆల్ కలెక్షన్ క్లాసెస్, ఫర్ కలెక్షన్ ఆబ్జెక్ట్స్, ఫర్ ఈచ్ లూప్ అప్లై చేయొచ్చండి, ఇటరేటర్ అప్లై చేయొచ్చండి. ఓకేనా. ఫర్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ యూ హ్యావ్ టు యూజ్ లిస్ట్ ఇటరేటర్ ఆల్సో. ఓకేనా. ఫర్ లెగసీ కలెక్షన్ క్లాసెస్ యూ హ్యావ్ టు యూజ్ ఎన్యూమరేషన్ ఆబ్జెక్ట్. ఫర్ లెగసీ కలెక్షన్ క్లాసెస్ వెక్టార్ అండ్ స్టాక్ అండి. యూ హ్యావ్ టు యూజ్ ఎన్యూమరేషన్. అలాగే అన్ని ఆబ్జెక్ట్స్ మీద అప్లై కర్సర్ ఏంటండి, ఇటరేటర్ ఆబ్జెక్ట్. సో దిస్ ఇస్ నోన్ యాజ్ యూనివర్సల్ కర్సర్ అండి. సో ఎలిమెంట్స్ ని ఇటరేట్ చేయడానికి యూజ్ చేసే వేస్ అండి ఇవి. ఈ 4 రకాలుగా చేయొచ్చు వెక్టార్ మీద. ఓకే అండి. ఎరే లిస్ట్, లింక్ లిస్ట్ అయితే 3. ఓకేనా. ఇటరేటర్, లిస్ట్ ఇటరేటర్. ఎన్యూమరేషన్ అనేది లెగసీ కలెక్షన్ క్లాస్ మీద మాత్రమే అప్లై అవుతుందండి. సో అది ఎన్యూమరేషన్ అనేది ఏంటండి, ఇంటర్ఫేస్ అండి. ఓకే. సో ఇదండి. ఓకేనా. ఇవన్నీ కూడా మనకి ఏంటండి, లిస్ట్ ఇంప్లిమెంటేషన్ క్లాస్. ఓకేనా. ఎరే లిస్ట్, లింక్ లిస్ట్, తర్వాత ఏంటంటే వెక్టార్ అండి. సో ఇక్కడతో మనకి ఏంటండి వెక్టార్ కంప్లీట్ అయిందండి. తర్వాత మనకి ఏంటండి, ఎరే లిస్ట్ కి వెక్టార్ కి డిఫరెన్సెస్ ఏంటి. ఓకేనా. అది అయిపోయిన తర్వాత స్టాక్ అంటే ఏంటి. సో అక్కడ ఏమవుతుందండి, లిస్ట్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ మనకి అయిపోతుందండి. సో అది